ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. పని వలన ఒత్తిడి పెరగదు, పని గురించి ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచన వాయిదా వేయాలి, పనులు వెంటనే చెయ్యాలి. గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతామేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు. లైఫ్ నీది, కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం సోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవర్నీ పట్టించుకోకు. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు, ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి నమస్కరించడం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. మంచి మనసు ఉన్నవాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. గమ్యం దూరమైన పయనాన్ని ఆపవద్దు, మార్గం కష్టమైన ప్రయత్నాన్ని ఆపవద్దు. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడత వెనక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శ వెనక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు, నేను ఇబ్బంది పడకూడదు అనేది మొరటితనం. కానీ నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మంచితనం. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోకు. ఒక్కసారి బాధపడడానికి అలవాటు పడ్డావు అంటే జీవితమంతా బాధపడుతూనే ఉంటావు. రంగు లేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగా మిగులుతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉంటాడు. గతం అనేది ఆలోచనలో ఉంటుంది, భవిష్యత్ అనేది చేతుల్లో ఉంటుంది. ఆలోచనలను వీడి గమ్యం వైపు ప్రయాణం సాగించు, విజయం తప్పక నీదవుతుంది. అడిగిన వాళ్ళకి దానం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. మనం చేసే మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసే మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు, మీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకుండా, వచ్చిందని పొంగిపోకుండా, జరిగేవన్నీ మీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా పైవాడే. మన జీవితంలో ఎన్నో బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాన్ని, కష్టాన్ని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. చేయగలిగిన సత్తా నీలో ఉన్నప్పటికీ చెయ్యలేనేమో అన్న భయం నిన్ను వెంటాడుతుంది. భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. డబ్బుని పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటలను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీవు నేర్పిన సంస్కారం. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులెప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. వెనక్కి వెళుతున్నా అలా విసుగు చెందకుండా ఎలాగైతే నింగిని తాకాలని ఎగసిపడుతుందో అలాగే పట్టు వదలకుండా
నీ కల నిజమయ్యే వరకు దృఢమైన సంకల్పంతో, సుస్థిరమైన నిర్ణయంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యి. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినప్పటికీ ఆమె అదృష్టం తెలిసేది మాత్రం ఆమె వివాహం తర్వాతే. ఏడవడం తప్పు కాదు, కింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం తప్పు, కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పు. నువ్వు నడుస్తుండగా పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు, కానీ జీవితంలో పడిపోతే ఏ ఒక్కరూ ముందుకు రారు. నీకు నువ్వే నిలబడాలి. కాలికి తగిలే ఎదురు దెబ్బలే నడవడం నేర్పుతాయి, మనసుకు తగిలే ఎదురు దెబ్బలే బ్రతకడం నేర్పుతాయి. ఒకరి ఎదుగుదల చూసి నీకు ఈర్ష్య, అసూయ, ద్వేషం వస్తున్నాయంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుందని అర్థం. ఒక మగవాడి కోసం ఎదురుచూసే ఆడది ఎప్పుడూ కూడా ఆ మగవాడి దృష్టిలో చులకనగానే కనిపిస్తుంది. మన ఇంటి కప్పులో రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. ఈ సృష్టిలో అన్ని బాధలకు మూలం బంధాలు, బంధుత్వాలు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సమాధానాలు మీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. తోటమాలి ఈరోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది. మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మహస్త్రంలా వాడుకుంటాడు. నిర్లక్ష్యంగా ఉన్నవాడు బ్రహ్మహస్త్రాన్ని కూడా గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. ఫలితం అనేది చివరిలో ఉంటుంది. ప్రయత్నం అనేది మొదటి నుంచి చివరి దాకా ఉండాలి. దానికి నమ్మకం తోడుగా ఉండాలి. ఎవ్వరికీ ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది, నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. ఎంతో బాధతో అర్జునుడు అడిగాడట, మాధవ, మనసులో మోయలేనంత బరువు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని. అప్పుడు కృష్ణుడు దీనంగా ఇలా అన్నాడట, కొన్నిసార్లు ఆ బరువు మోయడమే మన కర్తవ్యం అవుతుంది.